హాయ్ అండి. ఈరోజు వీడియోలో మన అమ్మమ్మల తాతయ్యల కాలం నాటి చద్దన్నం అయితే ప్రిపేర్ చేశాను. ఆరోగ్యానికి చాలా మంచిది. మనకేదైనా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్ కానీ ఇలా ఉన్నట్లయితే ఒక 1 వీక్ కంటిన్యూస్‌గా ఇలా ట్రై చేసి చూడండి. అస్సలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. స్టమక్ కూడా చాలా ఎంప్టీగా అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. మట్టి పాత్రను తీసుకొని మనం నైటే కుక్ చేసి పెట్టుకున్న రైస్‌నైతే ఈ మట్టి పాత్రలోకైతే యాడ్ చేసేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న రైస్ అంతా ఈ మట్టి పాత్రలోకి అయితే మనం ఎంత క్వాంటిటీలో చద్దన్నం కావాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీలో రైస్ అంతా ఈ పాత్రలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా నలిపి వేసేసుకొని ముందుగానే పాలనైతే మరిగించి పక్కన పెట్టేసుకున్నాను. గోరువెచ్చగా ఉంటే చాలు. బాగా మరిగించి చల్లార్చేసుకొని గోరువెచ్చగా ఉన్న పాలనైతే ఈ అన్నంలోకి యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల అన్నంలోనే పెరుగు తయారవుతుంది కాబట్టి మనకి తిన్నప్పుడు చద్దన్నం ఒంటికి చలవ కూడా చేస్తుంది. సో, అందుకని ఇలా చేశాను. ఇలా పాలన్నీ యాడ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్న పాలను యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసేసి ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. నైట్ అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మార్నింగ్ తీసి చూసినట్లయితే మనకి పెరుగైతే తోడుకుంటుంది. ఈ పెరుగులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మజ్జిగలాగా కలిపేసుకొని ఈ అన్నాన్ని మనం మార్నింగ్ టైంలో తిన్నట్లయితే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఒంట్లో వేడి చేసినా చలువ చేయడానికి కానీ చాలా మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్.